తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రేయ. కుంభరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? కుంభం వారికి ప్రస్తుతం రాహు ఉన్నాడండి రాశిలో. అండ్ 2వ స్థానంలో ఏలినాటి నడుస్తుంది, శని ఉన్నాడు. అండ్ 3లో కుజుడు, ఆ కుజుడు కూడా 23వ తేదీ వరకు ఉంటాడు. తర్వాత ఈ శుక్రుడు బుధుడు అండ్ గురువు చూసుకున్నట్లయితే వీళ్ళు గురువు ఏమో 2వ తేదీకి మారిపోతున్నాడు 6వ స్థానంలోకి. ఇక శుక్రుడు అయితే 9వ తేదీకి వెళ్ళి గురువుని కలుస్తాడు. అండ్ అదేవిధంగా బుధుడు పంచమంలో ఉంటాడు. అండ్ ఈ గ్రహస్థితిని అనుసరించి అంటే సప్తమ కేతువు దశమ స్థానంలో ఉండే చంద్రుడు మళ్ళీ ఒక రౌండ్ వేసి ఏకాదశంలోకి వస్తున్నాడు. అయితే ఈ గ్రహస్థితి వల్ల అసలు ఈ కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి మాత్రమే కాకుండా దేశకాల పరిస్థితులు మీకు చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా రాశిలో ఎప్పుడైనా రాహు ఉన్నప్పుడు ఏంటంటే మనం చూడండి, ఏదో రోడ్డు మీద వెళ్ళేదో నిమ్మకాయలు ఉన్నట్టు తొక్కుతుంటాం. ఎస్, అవును. అది వాళ్ళకి గ్రహం బలంగా ఉంటే నో ప్రాబ్లం, ఆత్మకారకుడు సన్నగనక బాగున్నాడు అనుకోండి, ఏం కాదు. కానీ ఎప్పుడైతే ఈ రాహు ఉంటాడో అలాంటి వాటికి దూరంగా నడవడం మంచిది. వీళ్ళు నిద్ర లేచిన వెంటనే సింహం వారు ఎలా అయితే గణపతిని తలుచుకోవాలి, వీళ్ళు దుర్గాదేవిని తలుచుకోవాలి. ఒక్క 10 నిమిషాలు వెళ్ళి కూర్చొని మంచం మీద అలా కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోవచ్చు, తప్పేం లేదు. అలా చేసుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళకి బాగుంటుంది. ఓకే. అదేవిధంగా కాస్త శని 2లో ఉన్నందుకు ధనం కోసం ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం జరుగుతున్నప్పటికీ గురువు మారుతున్నందుకు జూన్ 2 నుంచి శని మీద దృష్టి పెట్టినందుకు కొంత ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే కొంత ఫ్రీనెస్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ కండిషన్స్లో పిచ్చి ధైర్యం ఎక్కువగా చేస్తారు వీళ్ళు. కుజుడు 3లో ఉన్నాడు కదా, అందుకని. అండ్ అలాగే సంతానం విషయంలో వీళ్ళు ఏదైనా జూన్ 2 లోపలే సంపాదించుకోవాలి, సంతానం విషయంలో అడుగు వేయాలి. జూన్ 2 దాటితే ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, కానీ సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అది కాకుండా గురువు శుక్రుడు కలిసి ఉంటున్నారు 6వ భావంలో. అందుకని ఏంటంటే వీళ్ళకి కొంచెం సంతానం విషయంలోని మరియు యువతన స్త్రీతో అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకోకూడదు అనేటువంటి చూపిస్తుంది. ఇక వీరికి సప్తమంలో కేతు ఉన్నందుకు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమము. ఇంకా వీలైతే గోవు కాస్త క్యారెట్స్ తినిపించండి, గ్రాసం తినిపించండి. ఎందుకంటే ఈ టైంలో పర్టికులర్గా అసలు ఈ రాశి వారికి నవంబర్ వరకు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చెప్పాలంటే ఉంటే చాలా మంచిది. వీళ్ళకి జూన్ 2 నుంచి దశమ స్థానాన్ని, 12వ స్థానాన్ని, ధనభావాన్ని, 3 స్థానాలని గురువు చూస్తున్నాడు. కాబట్టి ఉద్యోగం విషయంలో ఇక్కడికంటే కూడా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తేనే బాగా కలిసి వస్తుంది కూడా వీరికి. ఎస్. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త కాల్చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి, 1 ఇయర్ ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చి పిచ్చిగా పెరగడం, తగ్గడము, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయిన ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు శని. సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి. అంటే నువ్వులు, మినుములు, మన పెసలు,
వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు, పెసలు. కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తులారాశి వారు కనుక చూసుకుంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు, గోధుమలు, శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు, ఉలవలు, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యను బట్టి లలిత సహస్రనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివాస్వాధీన వల్లభాయ, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువు గారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.